మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వట్లేదా? ఎందుకు అవ్వట్లేదు? అసలు మనం ఏం తప్పు చేస్తున్నాము? ఎందుకు మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు? ఇన్ని వీడియోలు చేస్తున్నాము, ఇంత కష్టపడుతున్నాము. అసలు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంది? అసలు రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒకసారి మనం వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానో, మనం ఏం తప్పు చేస్తున్నామో మీకు క్లారిటీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను కూడా అదే తప్పు చేశాను. ఇన్ని రోజులు నా ఛానల్ కూడా మానిటైజేషన్ కాకపోవడానికి కారణం అదే. నేను ఎంతో మంది వీడియోలు చూశాను. ఎంతో మంది సీనియర్ల దగ్గర సలహాలు తీసుకున్నాను. తప్పకుండా మీ ఛానల్ కూడా ఏదో ఒక రోజు మానిటైజేషన్ అవుతుంది. మీకు మానిటైజేషన్ అవ్వాలని మీకు కోరిక కనుక ఉంటే ఈ వీడియో అయితే ఎండ్ వరకు తప్పకుండా చూడండి. నా వీడియో మీకు మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియజేస్తే నాకు మరింత మోటివేషన్ అవుతుంది. నెక్స్ట్ నేను ఏం వీడియో చేయాలనేది నాకు ఒక అవగాహన, క్లారిటీ అవుతుంది. మీరు ఒక మంచి బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వస్తుంది? రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి? ఫస్ట్ అయితే ఇదైతే నేను కొత్త క్రియేటివ్కి అయితే చెప్తున్నాను. అందరం ఏం చేస్తున్నామనంటే తెలియక ఎవరో ఏదో ఒక సాంగ్ చేస్తుంటారు, అది ఫుల్ వైరల్ అవుతుంటుంది. అందరూ ఆ వీడియోని చూస్తూ ఉంటారు. మనం ఎందుకు ఈ సాంగ్ చేయకూడదు అనేది వెంటనే కామన్గా అది ఎవరికైనా ఆలోచన వస్తుంది. మనం ఆ వీడియోని ఏం చేస్తున్నాం, దాన్ని డౌన్లోడ్ చేయడమా, లేకపోతే అదే సాంగ్ని మనం యూజ్ చేసుకొని మనము మళ్ళీ అప్లోడ్ చేయడం. దానివల్ల యూట్యూబ్ అనేది చాలా తెలివిగా పట్టిస్తున్నట్టు వెంటనే. అంటే వీళ్ళది ఈ కంటెంట్, ఈ వీడియో వీళ్ళదేనా కాదా, వీళ్ళు సొంతంగా క్రియేట్ చేశారా, ఎవరిదన్నా వాడుకున్నారా అనేది అయితే యూట్యూబ్ పట్టేసుకుంటుంది. ఇప్పుడు ఇంకా ఏఐ వచ్చింది కాబట్టి ఇంకా తొందరలో అది వితిన్ సెకండ్లోనే అది మనల్ని పసిగట్టేస్తుంది. ఇలాంటి తప్పులు మీరు చేయకూడదు. మరి రీయూజ్డ్ కంటెంట్ చేసినా కూడా మానిటైజేషన్ అవుతుందా? అవుతుంది. ఎందుకు అవ్వదు? అవుతుంది. కానీ అది ఎప్పటికైనా మనకు ఇబ్బందే. మన సొంత క్రియేటివిటీ ఉండాలి. అయితే ఈ రెండిట్లో వ్యత్యాసం ఏందో ఇప్పుడు నేను చెప్తాను. రీయూజ్డ్ కంటెంట్ ఒకవేళ మనం ఏదైనా నచ్చి ఆ వీడియో చేయాలనుకుంటే దానిలో మన సొంత క్రియేటివిటీ జోడించాలి. అంటే సేమ్ అదే వీడియోని తీసుకొని దానిలో ఉన్న సాంగ్ను మార్చేసి మళ్ళీ ఇంకో సాంగ్ను మనం యాడ్ చేసి వెంటనే మనము అప్లోడ్ చేయకూడదు. అది యూట్యూబ్ ఆల్గారిథం రీయూజ్డ్ కంటెంట్ కింద లేకపోతే కాపీరైట్ క్లెయిమ్ కింద అలా వస్తుంది. 80% మ్యూజిక్ వాడకూడదు. ఇంకోటి కొందరు ఏం చేస్తారనంటే అదే మ్యూజిక్ని తీసుకొని వాళ్ళ ఫొటోస్ అదో ఇదో పెట్టేసి అలా వాడేస్తారు. అది కూడా కాదు. దానివల్ల కూడా ఏమవుతుందనంటే అది కూడా రీయూజ్డ్ కంటెంట్ కిందకి వస్తుంది. కాపీరైట్ క్లెయిమ్స్ రావచ్చు, కాపీరైట్ స్ట్రైక్స్ రావచ్చు. దానివల్ల మీ యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ ఆగిపోతుంది. ఇంత కష్టపడి ఒక్కసారిగా మన ఛానల్ మానిటైజేషన్ దగ్గరికి వచ్చి ఆగిపోతే అది ఎవరికైనా చాలా ఇబ్బంది అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. అందులో నేను ఒకరిని. నేను అయితే చాలా నేర్చుకున్నాను. ఈ వీడియో అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. దయచేసి ఇలాంటి తప్పులు ఎవరు చేయవద్దు. అసలు యూట్యూబ్ ఛానల్లో అనేది ఒక గొప్ప ప్లాట్ఫామ్ అందరికీ. యూట్యూబ్ ఛానల్ అనేది ఒక గొప్ప ప్లాట్ఫామ్. ఇది అందరికీ గౌరవాన్ని ఇస్తుంది, అందరికీ పేరు తెస్తుంది, మంచి ఇన్కమ్ని కూడా జనరేట్ చేస్తుంది. ఇందులో నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైన విషయము, కొత్త క్రియేటర్లు 3 మంత్స్లో 6 మంత్స్లో వాళ్ళు మానిటైజేషన్ సంపాదించుకున్నారు, వాళ్ళ ఛానల్ ప్రమోట్ చేసుకున్నారు, ఒక మంచి స్టేజ్కి వెళ్ళిపోయారు. యూట్యూబ్ ద్వారా కూడా మంచి మంచి సెలబ్రిటీస్ దాకా కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మనం చూస్తున్నాం రోజు. అది మీ అందరికి కూడా తెలుసు. ఇంకొంతమంది సంవత్సరాలుగా మానిటైజేషన్ కాకుండా ఇబ్బంది పడుతూ, స్ట్రగుల్ పడుతూ ఇప్పటికీ కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మధ్యలో కూడా ఛానల్ ఇక మానిటైజేషన్ కాదు, నేను వీడియోలు చేయలేను అని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనం సక్సెస్ అవ్వాలనంటే వెంటనే కాదు అది. మనం కష్టపడుతూ ఉండాలి, నేర్చుకోవాలి. అలా ఒప్పులు, తప్పులు అన్నీ తెలుసుకొని ముందుకు పోయిన రోజు ఏదో ఒక రోజు తప్పకుండా అందరికీ సక్సెస్ వస్తుంది. మరి
మానిటైజేషన్ ఎట్లా అవ్వాలి, రీజర్ కంటెంట్ అని చెప్పాను కదా నేను. ఆ రీజర్ కంటెంట్ వాడినప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనకు ఒక క్లిప్ నొస్తుంది, లేకపోతే ఒక సాంగ్ నచ్చింది, ఒక వీడియో నచ్చింది, దాన్ని మనము డౌన్లోడ్ చేసుకుంటామా, సేవ్ చేసుకుంటామా, ఎలా చేస్తాం అనేది చేసుకున్న తర్వాత దాంట్లో మన క్రియేటివిటీ జోడించాలి. సేమ్ అదే డౌన్లోడ్ చేసి దానిలో ఏదో కొంచెం కొంచెం మార్పులు చేస్తుంటారు అందరు, చిన్న చిన్న మార్పులు చేసి దానిలో కలర్ మార్చడమా లేకపోతే ఏదో టెక్స్ట్ మార్చడం, అది కాదు. ఆ వీడియోని ఫస్ట్ నువ్వు విశ్లేషించాలి, ఆ వీడియో నువ్వు మొత్తము ఎడ్యుకేట్ చేసుకోవాలి దాన్ని. చేసుకొని ఈ వీడియోని నేను ఏ విధంగా ఉపయోగించుకొని మళ్ళీ రీఅప్లోడ్ చేస్తే ఇది నా సొంత కంటెంట్ అవుతుంది అనే ఆలోచన మనలో కలగాలి. మన సొంత వాయిస్ జోడించి ఆ వీడియోని నువ్వు అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో పబ్లిక్కి ఏమిస్తుంది, ఏం చెప్తుంది, ఇందులో వాల్యూ ఏముంది ఈ వీడియో చూస్తే అనేది అర్థమైనప్పుడు అది నీ సొంత క్రియేట్ కింద యూట్యూబ్ ఆల్గారిథము గుర్తిస్తుంది. దానివల్ల మనకు రీజర్ కంటెంట్ కిందకి రాదు. ఇలా కొన్ని కొన్ని ట్రిక్స్ ఉపయోగించాలి, కొంతవరకు చేస్తే మనకు అది రీజర్ కంటెంట్ కింద పడదు. నేను చెప్పేది ఏంటంటే, వీలైనంత వరకు మనము సొంత వాయిస్తో, సొంత కంటెంట్తో, సొంత వీడియోస్ పెట్టడమే ఎప్పటికైనా మన ఛానల్ని నిలబెడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరినీ. పాత వాళ్ళ వీడియోలు ఏదో నచ్చిన ఇన్స్టాగ్రామ్లో నుంచో లేకపోతే మోజీ నుంచో షేర్ చాట్ నుంచో ఇలా ఎన్నో వీడియోలు మనము చేస్తుంటాము. ఆ చేసిన వీడియోలన్నీ మళ్ళీ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో దాంట్లో అప్లోడ్ చేస్తుంటాం. అవి ఎప్పటికైనా మనకు అగౌరవాన్ని తెస్తాయి. ప్రమాదం అని అంటే మన ఛానల్కి డ్యామేజ్ క్రియేట్ చేస్తాయి. అవి ఎప్పటికైనా ఇబ్బంది పెడతాయి మనల్ని. అంటే మనం రేపు పొద్దున మనం ఇన్కమ్ జనరేట్ చేసే టైంకి అవి ఏమవుతాయి అంటే, రీజర్ కంటెంట్ అని, కాపీరైట్ క్లెయిమ్స్ అని, కాపీరైట్ స్ట్రైక్స్ అని ఇన్ని విధాలుగా మనం ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే నేను ఇంతగానం ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను ఆ స్ట్రగుల్ పడ్డాను, నేను ఆ బాధను అనుభవించాను. ఎంత చేసినా వీడియోస్ అసలు ప్రమోట్ ఎన్ని వీడియోలు చేశానంటే అన్ని వీడియోలు చేశాను. ఎందుకు నా ఛానల్ రిజెక్ట్ అయిపోతుందని నేను చాలా సెర్చ్ చేసి నేను చేసిన తప్పులు తెలుసుకొని ఇక ముందు అలా తప్పులు చేయకూడదని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీ అందరి క్రియేటర్లవి వీడియోస్ ప్రమోట్ కావాలని, అందరి మానిటైజేషన్ అవ్వాలని, అందరూ మంచిగా గుర్తింపు తెచ్చుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇందులో ఉన్న నేను చెప్పిన అంశాలు మీకు ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఏదైనా ఒక పాయింట్ మీద మీరు అడగాలనుకుంటే కామెంట్లో రాయండి. నాకున్న జ్ఞానాన్ని, నాకున్న ఆలోచనని మీతో షేర్ చేసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ఎస్విఎల్ శ్రీపాద క్రియేషన్ యూట్యూబ్ మై ఛానల్.